పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ రియల్ లైఫ్లో కానీ గౌతమ్ ఈజ్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఒకటే విషయం, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది. అదే సోలో బాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ. అంటే ఇప్పుడు నా లైఫ్లో నేను బిగ్ బాస్లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది. సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్లో ముందుకు వెళ్ళిండు అన్నది ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ని కానీ క్లియర్గా డెపిక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎవరు లైక్ బాధపడకండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫర్దర్ స్టెప్లో నాకు సపోర్ట్ చేయండి. సరే మనం బిగ్ బాస్లో అక్కడ వరకు వెళ్ళలేకపోయినాము కప్పు వరకు, కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి. నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి.